ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ప్రపంచాన్ని మనుషుల్ని టైమే నడిపిస్తూ ఉంది కదా గురుగారు. సో ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా కరెక్ట్ పొజిషన్లో వాచ్ టైం, వాల్ క్లాక్ ఆర్ లైక్ రిస్ట్ వాచ్లు కూడా ఫర్ దట్ మ్యాటర్ లేకపోతే దానివల్ల కూడా మన మనుగడలో డిస్టర్బెన్స్ వస్తుంది డే టు డే లైఫ్లో అంటారు. ఇందులో నిజమెంత? ఒక వాల్ క్లాక్ కానీ రిస్ట్ వాచ్ కానీ వాచ్ కానీ మన జీవితాల్లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? మంచి ప్రశ్న వేశారు మీరు. యాక్చువల్గా మనకి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకొని ఇల్లు కట్టుకోవడం కాదు, కేవలం గాలి వెలుతురు అనే కాదు. గాలి వెలుతురు ఎంత ముఖ్యమో ఇంటికి పదం కట్టడము అంటారు. అంటే పద నిర్మాణం బట్టి డోర్స్ పెట్టడం కానివ్వండి, ఏది ఎంత సైజులో ఉండాలి అని చెప్పే దాంతోపాటు ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండాలి, అది ఎలా ఉండాలని చెప్పేదే వాస్తు. వస్తువుతో సంబంధం ఉన్నదాన్ని వాస్తు అంటారు, కేవలం నిర్మాణం ఒకటే కాదు. సో మీరు ఇల్లు ఎలా ఉన్నా మీరు పెట్టుకునే వస్తువుల్లో కూడా కరెక్ట్గా పెట్టుకుంటే కూడా కొంత వాస్తు పనిచేస్తుంటుంది అక్కడ. అందులో మీరు అడిగినట్టుగా వాల్ క్లాక్ విషయంలో మనకి 16 జోన్స్ అండి. అంటే తూర్పు దగ్గర నుంచి తూర్పు ఈశాన్యం వరకు 16 జోన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఎప్పుడైనా సరే మనకి ఆలోచనలు సరిగ్గా లేవు, చాలా ఆలోచనలు కకలావికలం అయిపోతున్నాయి అంటే ఈశాన్యం పాడవుతుందని అర్థం. పొరపాటున మీరు అక్కడ ఆగిపోయిన వాల్ క్లాక్ పెట్టారనుకోండి, మన ఆలోచనలు కూడా స్ట్రక్ అయిపోతాయి. అలా కాకుండా ఈశాన్యంలో మీరు చక్కగా బ్లూ కలర్లో ఉండేది, వైట్ కలర్లో ఉండేటువంటి వాల్ క్లాక్ పెట్టారు, రౌండ్ది ఏదైనా, మీకు ఆలోచనలో కొంచెం ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. అలాగే కొంతమంది చూడండి, మనం ఎవిడెంట్గా చేంజెస్ గమనించవచ్చు. 100% మీరు ప్రాక్టికల్గా చేసి చూడవచ్చు, ఎందుకంటే ఇది వాస్తులో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అలాగే తూర్పు ఈశాన్యం, ఎందుకంటే ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు, అందుకే అక్కడ దేవతా గృహం కూడా కట్టుకుంటారు. కొంతమంది ఈశాన్యంలో దేవతా గృహం ఉండకూడదు అంటారు, కానీ మనకి విశ్వకర్మ చెప్పింది ఈశాన్య దేవతా గృహాన్ని. ఎందుకంటే ద్వితీయ అదితి దేవతలు అక్కడ ఉంటారు. ద్వితీయ అదితి అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు వాళ్ళిద్దరు కూడా. మన ఆలోచన విధానాన్ని, మన థింకింగ్ ప్రాసెస్ని ఈశ్వరుడు కనెక్టివిటీ చేసే దేవతలు పాయింట్ అది యాక్చువల్గా. తూర్పు ఈశాన్యం అనుకోండి, తూర్పు ఈశాన్యం అనేది మన ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు దాన్ని. అక్కడ మీరు వాల్ క్లాక్ ఆగిపోయింది పెట్టారు ఉదాహరణకి, ఎంజాయ్మెంట్ ఆగిపోద్ది మనిషి లైఫ్లో. అందుకే అక్కడ టీవీ పెట్టమని చెప్తారు. సో ఇంట్లో టీవీ కనుక ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఉంటే మనిషి ఎంజాయ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. హ్యాపీనెస్ తగ్గింది అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ పాడైందని అర్థం. అలా కాదు, సోషల్ కమ్యూనికేషన్స్ మొత్తం ఆగిపోయాయి అంటే ఈస్ట్లో పెట్టుంటాడు వాల్ క్లాక్ ఆగిపోయింది ఏదో. అంటే చాలామంది అనుకుంటారు వాల్ క్లాక్ కాదండి నా రిస్ట్ వాచ్, ఇందాక మీరు అన్నట్టుగా ఆగిపోయిన రిస్ట్ వాచ్ ఏదో ఆ డెస్క్లో వేసేసారు అనుకోండి ఈస్ట్లో, అక్కడ సోషల్ కమ్యూనికేషన్స్ ఆగిపోతుంటాయి వాళ్ళకి, అంటే సరిగ్గా ఉండవు. అందుకే అక్కడ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే ఇంట్లో ఒకవేళ బయట సోషల్ కమ్యూనికేషన్సే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా సఖ్యతగా ఉండాలి అంటే అక్కడ గ్రీన్ కలర్ ఉండాలని చెప్తుంది శాస్త్రం. ఈస్ట్ వాల్కి గ్రీన్ కలర్ ఉంటూ అక్కడ వాల్ క్లాక్ ఉండడం. ఇంకా బెస్ట్ ఏంటంటే అక్కడ సూర్యుడు బొమ్మ ఉండడం అండ్ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు చెప్పేది చిన్నవాళ్ళకి అర్థం అవ్వడం, చిన్నవాళ్ళ బాధ పెద్దవాళ్ళకి అర్థం అవ్వడం జరుగుతుంది. లేకపోతే అక్కడ సరైనటువంటి సామరస్యం ఉండదు. అదే ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనుకోండి, అంటే తూర్పు ఈస్ట్ సౌత్ ఈస్ట్, తూర్పు ఆగ్నేయం అనుకోండి, అది డీప్ థింకింగ్ ప్లేస్ అంటారు. అదేవిధంగా అక్కడ ఎవరైనా తెలియక మిక్సీలో గ్రైండర్లు పెడితే ఇంట్లో ఉండే స్త్రీ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే లేడీ ప్రెగ్నెన్సీ అంటే లేడీ ఏదైతే కన్సీవ్ అవుతుందో కన్సీవ్ అయ్యే దాన్ని నిలబెట్టేటువంటి దేవత అది అక్కడ ఉండేది. అక్కడ మీరు మిక్సీ పెట్టారు, అదేమవుతుంది రొటేట్ అవ్వడం వల్ల అక్కడ మీకు మిస్క్యారేజ్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అక్కడ కవ్వం పెట్టమని చెప్పారు శాస్త్రంలో, ఇట్లా వెన్న తీసేది. ఇంకా కొంతమందికి సంతానం కలగకపోతే అక్కడ చక్కగా కృష్ణుడు బొమ్మ, కృష్ణుడు వెన్న తింటున్న బొమ్మ పెట్టమని చెప్తాం. అంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంలో. ఆగ్నేయం అనుకోండి, ఆగ్నేయ పాకం ఉచ్యతే, అందుకే మన వాళ్ళు అక్కడ దానికి శ్లోకం ఉంది. అంటే అక్కడ మీరు మంట ఉండాలి, ఎందుకంటే అగ్ని భాగం అది. ఇప్పుడు అక్కడ ఒకవేళ వాల్ క్లాక్ పెట్టాలనుకోండి, ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడానికి త్రికోణాకారంలో రెడ్ కలర్ది కానీ గ్రీన్ కలర్ది కానీ పెట్టచ్చు. అక్కడ బ్లూ పెట్టకూడదు అక్కడ, ఎందుకంటే వాటర్ ఎలిమెంట్ అవుతుంది బ్లూ కలర్ అనేది. త్రికోణాకారం అనేది ఫైరీ ఎలిమెంట్, అక్కడ ఆగ్నేయం కాబట్టి అది అక్కడ పెట్టచ్చు. అలాగే తూర్పు ఆగ్నేయం ఎలా అయితే ఉందో దక్షిణాగ్నేయం కూడా ఉంటుంది, దాన్ని సౌత్ ఈస్ట్ అంటారు. ఆ ప్లేస్ ముఖ్యంగా శక్తి దేవతలు ఉంటారంటారు. అక్కడ శాస్త్రంలో అగ్ని ప్రత్యూషయో మృదయే ఆగ్నేయ గేహ ప్రశస్తయేత్ అనే శ్లోకం ఉంది. అంటే ఏంటి, అక్కడ మీరు
నెయ్యి అక్కడ పెట్టండి అని చెప్తారు శాస్త్రంలో. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు బాగా. శక్తి దేవతలు ఎనర్జైజ్ అవుతే ఇంట్లో వాళ్ళు అలా ఉంటారు. అంటే మనం ఎక్కడ ఏ ప్రదేశంలో చేస్తున్నామో అది కేవలం ప్లేస్ ఒకటే కాదు, అక్కడ ఒక దేవతో అసురుడో ఉన్నాడు అక్కడ. సౌత్ అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా కూడా కెరీర్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, కంటిన్యూ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి, సౌత్లో త్రికోణం ఉండేటువంటి వాళ్ళ క్లాక్ పెట్టచ్చు. అక్కడ ఆగిపోయింది ఏదైనా క్లాక్ పెట్టింది, ఇప్పుడు వాళ్ళ కెరియర్స్ కూడా దెబ్బతింటుంటాయి. చలికి చాలామంది ఏం చేస్తారంటే అక్కడ లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకుంటారు సౌత్ సెంటర్లో, అది వాళ్ళ కెరీర్ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. వాటర్ పెడుతుంటారు తెలియక, అవి చేయకూడదు. అక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉండాలి, వీలైతే మొక్కలు ఉండొచ్చు అక్కడ, అవి పెడితే వాళ్ళకి కెరీర్ గ్రోత్ బాగుంటుంది. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు కామన్గా నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, నైరుతి బెడ్రూమ్లో అది టిల్ట్ అవ్వడం వల్ల దక్షిణ నైరుతి వాళ్ళకి నైరుతికి వెళ్ళిపోతుంది. అక్కడ బీరువా పెట్టి డబ్బులు పెడుతూ ఉంటారు, అది వేస్టేజ్ జోన్. నేను ఈ మధ్య చాలా కంపెనీస్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద ఫ్యాక్టరీకి వెళ్తే వాళ్ళ అకౌంట్స్ మొత్తం దక్షిణ నైరుతిలో పెట్టారు. మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అంటే 4.5 years నుంచి. నేను ఒకటే అడిగా, ఈ అకౌంట్ సెక్షన్ మీరు 4.5 years బ్యాకే కదా ఇక్కడ మార్చారంటే అవునన్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచే మీకు ప్రాబ్లం వచ్చింది. 20 years నుంచి రాని ప్రాబ్లము వాళ్ళు ఎప్పుడైతే అకౌంట్ సెక్షన్ మొత్తం తీసుకొచ్చి దక్షిణ నైరుతిలో పెట్టారో మొత్తం బయట ఒక 80 crores అయిపోయింది వాళ్ళకి. 80 crores అయిపోయింది చూడండి. అంటే అంత ప్రభావం ఉంటుంది. అదే తీసుకొచ్చి వాళ్ళు చక్కగా బెనిఫిట్ జోన్లో కనుక పెడితే మళ్ళీ ఆటోమేటిక్ సెట్ అవుతుంది చెప్పాను. అది ఇప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. అట్లా ఏంటంటే మనం ఇంట్లో కూడా ఏం చేస్తామంటే దక్షిణ నైరుతి అనేది అక్కడే ఉందనుకుంటే తప్పు, అది ఒక్కొక్కసారి టిల్ట్ అవ్వడం వల్ల నైరుతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా నార్త్ 0 degrees కదా, 0 కాకుండా మీకు 350 degrees ఎంతగా తిరిగింది అనుకోండి, ఉదాహరణకి సౌత్ వైపు తిరిగింది అనుకోండి ఇల్లు, అప్పుడు దక్షిణ నైరుతి కాస్త నైరుతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు నైరుతిలో బీరువా పెట్టాలి కదా, అక్కడ డబ్బులు పెట్టాలని పెడుతుంటారు, అదంతా వేస్ట్ అవుతుంది. అలా అని దక్షిణ నైరుతిలో వాళ్ళకి పెట్టకూడదు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దక్షిణ నైరుతిలో ఏంటంటే బాత్రూమ్ కట్టుకోమని చెప్పారు శాస్త్రంలో, దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం అని చెప్పారు. అక్కడ వాష్రూమ్స్ కట్టుకోవాలి, అప్పుడు మీకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అక్కడ తీసుకెళ్ళి తెలియక ఈ అకౌంట్ సెక్షన్స్, డబ్బులు, బీరువా, నగలు చాలామంది పెడుతుంటారు, అవన్నీ బ్యాంక్కి వెళ్ళడానికి కారణం అది. నైరుత్యత శస్త్రగారు అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఏంటి, నైరుతిలో మీరు చేసుకునేటువంటి వర్క్ రిలేటెడ్ థింగ్స్ అనేవి నైరుతిలో ఉండాలి. అది తెలియక చాలామంది నైరుతిలో ఉట్టి బెడ్రూమ్ కట్టేస్తుంటారు. కానీ యాక్చువల్గా శాస్త్రంలో చెప్పింది దక్షిణే సైన్ తత, దక్షిణం వైపు బెడ్రూమ్ కట్టుకోమన్నారు, దక్షిణం వైపు తలపెట్టి పడుకోమన్నారు. అది సూత్రం. అందుకే మనకి ఉత్తరంలో ఎందుకు తలపెట్టి పడుకోకూడదు అంటే కేవలం మనిషి మరణించినప్పుడు మాత్రమే ఉత్తరం వైపు తల పెడతాం, దక్షిణం వైపు కాలు పెడతాం. మరణించిన శవాన్ని తీసుకొచ్చి అట్లా పెడతాం, అప్పుడు ఆపోజిట్గా అప్పుడు పెట్టాల్సింది నువ్వు బ్రతుకున్నప్పుడు అలా పడుకోకూడదని చెప్తూ ఉంటారు. అండ్ ఉదాహరణకి పిల్లలు చదవట్లేదు, నైరుతికి పడమరకి మధ్య భాగంలో పడమర నైరుతి అంటారు, అంటే వెస్ట్ సౌత్ వెస్ట్, అది ఎడ్యుకేషన్ జోన్, అప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఇంకా ఓపికగా చదవాలి వాళ్ళు, అక్కడ ఒక నంది బొమ్మ పెట్టాలి, అదే డిజైర్స్ పాయింట్ అని కూడా చెప్తూ ఉంటారు వాస్తులో. అక్కడ మీరు ఒక ఎల్లో కలర్ చార్ట్ ఒకటి పెట్టి దాని మీద మీరు డిజైర్ రాసుకుంటే ఒక డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పాయింట్ ఏదైతుందో సుగ్రీవ్ అనేటువంటి దేవతా స్వరూపం, ఎడ్యుకేషన్లో ఉండేటువంటి దానిలో ఎసెన్స్ ఏంటనేది తెలుస్తుంది మనకి. మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నామంటే దాంట్లో ఎసెన్స్ తెలియాలి, ఎసెన్స్ తెలియకుండా నేర్చుకుంటే ఇబ్బంది పడతాం. అట్లా అదేవిధంగా బెనిఫిట్స్ కావాలి, గ్రోత్ రావాలి. ఇప్పుడు మీకు పడమర నైరుతి కానీ పడమరలో కానీ ఎల్లో కలర్ స్క్వేర్ వాల్ క్లాక్ పెట్టాలి, అప్పుడు చాలా మటుకు బాగుంటుంది. స్క్వేర్ అదంతా గెయిన్స్ అండ్ ప్రాఫిట్ ఇస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో కాకుండా మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యంలో బీరువా పెట్టండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది. అండ్ పడమర వాయువ్యం అయితే అది డిప్రెషన్ జోన్, అక్కడ కూడా లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోవచ్చు, కానీ తెలియక చాలామంది అక్కడ అద్దాలు పెట్టడం, అక్కడ నిద్రపోవడం చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. పడమర వాయువ్యం కానీ అక్కడ కూడా వాల్ క్లాక్ ఉండకూడదు. వాయువ్యంలో కనుక వాల్ క్లాక్ ఉంటే కాస్త బ్యాంకింగ్ ఇది పెరుగుతుంది. యాక్చువల్గా మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే వాయువ్య భాండార సంస్థితం, అంటే నీ భాండాగారాలు అంటే ధాన్యపు భాండాగారాలు అక్కడ పెట్టుకోమని చెప్పారు. చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అంటారు. వాయువ్యంలో పెంట అంటే మనుషులు బొమ్మని చెప్పలే, ఈ గోవులు అక్కడ కట్టేసి గోవు పిడకలు అక్కడ కొట్టేవారు, ఆ పిడకలను తీసుకొచ్చి ఇక్కడ పొయ్యికి వాడేవారు. అది తెలియక వాయువ్యంలో పెంట అని తీసుకుపోయి బాత్రూములు కడుతున్నారు. అక్కడ బాత్రూములు కడితే ఇంట్లో చిన్న ఏజ్లోనే, అంటే ఆడపిల్లలు ఉంటే కనుక 14, 15, 16 ఆ చిన్న ఏజ్లో మెచ్యూరిటీ ఇంకా రాని ఏజ్లోనే లవ్ అఫైర్లో పడ్డము, మైండ్ అంతా చదువు మీద కాకుండా వేరే వేరే యాక్టివిటీస్ మీద వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది.
అందుకని అక్కడ కట్టకూడదు బాత్రూమ్ వాయువ్యంలో. వాయువ్యంలో ధాన్యపు భాండాగారాలు కట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. ఇంట్లో కూడా బియ్యం బస్తాలు లాంటివి వాయువ్యంలో పెట్టుకోవచ్చు. ఓకే. ఇక పడమర వాయువ్యం అనుకోండి, ఉత్తర వాయువ్యం అనుకోండి. ఉత్తర వాయువ్యం అంటే నార్త్ వెస్ట్లో కనుక అది అట్రాక్షన్ జోన్ అంటారు. అక్కడ కనుక పాడైంది, ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ దెబ్బతింటుంది. అట్రాక్షన్ బాగుండాలంటే అక్కడ ఫ్లవర్ వాజెస్ లాంటివి పెట్టడము, చక్కగా అక్కడ ఒక వాల్ క్లాక్ పెట్టడము, ఇద్దరు భార్యాభర్తల ఫొటోస్ పెట్టుకోవడము, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఇక ఉత్తరేణి సంస్థితం ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే రౌండ్ కలర్ వాల్ క్లాక్ అక్కడ పెట్టుకోవచ్చు. ఉత్తర ఈశాన్యే ఔషధాత్ కార్యత అని చెప్పారు శాస్త్రంలో. అక్కడ మీకు జాయిన్ పాడైంది అనుకోండి, తులసి మొక్క మీరు ఈస్ట్లో ఆర్ దక్షిణంలో పెట్టుకోవచ్చు అండి. ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అది ఔషధాత్ కార్యత అంటే ఏంటి, ఔషధాలు పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. అక్కడ వాళ్ళకి ఆగిపోయింది పెట్టారు తెలియక, మరి హెల్త్ ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో. రైట్. సో ది బెస్ట్ ప్లేస్ అంటే ఇప్పుడు ఏది సజెస్ట్ చేస్తారు? అన్ని బెస్టేనండి. ఓన్లీ దక్షిణ నైరుతి పడమర వాయువ్యం పెట్టకూడదు. మీకు ఏం కావాలనుకుంటే ఇప్పుడు నేను 16 జోన్స్ గురించి వివరించాను కదా, అవి పెడితే సరిపోతుంది. దాని ప్రకారం మనకి ఎందులో అభివృద్ధి ఉంది, ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నామో చూసి చేంజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.